పప్పుకి పల్లి చట్నీ తయారీ విధానం. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకొని దానిలో కొద్దిగా పచ్చిమిరకాయలు, మనకి ఎంత స్పైసీ కావాలో అంత పచ్చిమిరకాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అటు ఇటు కదుపుతూ మొత్తం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని చిల్లీలన్నీ మొత్తం మిక్సీ జార్లోకి టర్న్ చేసుకోవాలి. చిల్లీల్ని తుంపి వేయాలి, లేకపోతే అవి పేలే ప్రమాదం ఉంది. అలాగే మనకి చట్నీకి సరిపడిన పల్లీలు ఆయిల్లో వేసుకోవాలి. సరిపడిన ఆయిల్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ పునుగుల్లో కానీ సూపర్ ఉంటుంది ఈ చట్నీ. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. పిల్లలకి ఈ చట్నీ మంచి బలాన్ని ఇస్తుంది. కొంచెం వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో మీడియం ఫ్లేమ్లో వేగితే లోపల కన్నా వేగాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మనం ఫుల్ పెట్టామనుకోండి పైన వేగుతుంది, లోపల వేగదు. అప్పుడు చట్నీ అంత టేస్టీగా అనిపించదు. మనం చక్కగా సిమ్లో పెట్టి మంచిగా వేపుకున్నాం అనుకోండి చట్నీ సూపర్ ఉంటుంది. 4 ఇడ్లీ తినేవాళ్ళు 6 ఇడ్లీ తింటారు. పల్లీలు మంచి కలర్ వచ్చి దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో మనకు కావాల్సిన పల్లీలు వేసేసుకొని చిల్లీలు పల్లీలన్నీ ఇందులో వేసేసుకొని తగినంత జీలకర్ర, మనకి నచ్చిన సరిపడా వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు నేను గ్రైండ్ చేసుకొస్తాను. చట్నీ మొత్తం మనం ఒక గిన్నెలోకి టర్న్ చేసుకొని దీన్ని పోపు పెట్టేసుకోవాలి. మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం. కొంతమందికి థిక్గా ఇష్టం, కొంతమందికి పలుచగా ఇష్టం. మాకు థిక్గా ఇష్టం కాబట్టి నేను ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంచేస్తాను. ఇప్పుడు పోపుకి కావాల్సిన పదార్థాలు ఇందాక యాస్టీజ్ పాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఏం లేదండి, పోపుకి నేను ఎక్కువ యాడ్ చేయను. కొద్దిగా పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, అంతేనండి. కానీ ఎంతో బాగుంటుందండి ఈ చట్నీ మాత్రం. ఒకసారి మీరు చేసి చూడండి ఎంత రుచికరమైన చట్నీ ఉంటుందో. అయితే పోపు దినుసులు కంపల్సరీ వేగాలండో, ఇలాంటి టేస్ట్ బాగుండదు. దీనిలో కొద్దిగా కరివేపాకు, వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ టర్న్ చేసుకోవాలి. చూసారా, టేస్టీ చట్నీ రెడీ. మా హోటల్ స్టైల్ రబ్బట్టు తయారు చేసే విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: ఈ కప్పుతో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 3 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని
ఉప్పు వేసి బాగా పలచగా కలుపుకున్నాం. ఈ మిశ్రమంలో అల్లం తురుముకోవాలి. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు విడిగా వేస్తే తినరు కదండి. ఇలా మనం తురిమేస్తే పిల్లలు కనిపెట్టలేరు, మంచి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ మిశ్రమాన్ని ఉప్పు అల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే మనకు రవ్వట్టు చక్కగా నీట్గా వస్తుంది. ఈ రవ్వట్టుకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, వేయించిన పల్లీలు. రవ్వట్టు వేసుకునే విధానం: ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని బాగా హీట్ చేయాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యే వరకు హీట్ అవనివ్వాలి. కొద్దిగా ప్యాన్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ కదా కొంచెం అతుక్కుపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ రాయాలి. ప్యాన్ మాత్రం బాగా హీట్ అవ్వాలి. రవ్వట్టు కదండి, అతుక్కుపోతుంది. బాగా హీట్ అవుతుంటే చక్కగా వస్తుంది. ఈ రవ్వట్టుకి లేట్ చేయకుండా త్వరగా వేసేసుకోవాలి. గంటి పెట్టి తిప్పకూడదండి, ఇలా పోసేయాలి. ఎంత బాగా వస్తుందో, ఎక్కడ ఖాళీ లేకుండా ఫిల్ చేసుకోవాలి. దీని మీద ఇందాక మనం చెప్పిన పదార్థాలన్నీ, క్యారెట్ మన ఇష్టం, మన పిల్లలు ఎంత తింటారో అంత, ఎంత వేసుకోవచ్చు, ఇంత అని లేదు. ఆనియన్, మీకు టేస్ట్కి నచ్చిన చిల్లీ, నేను చిల్లీ కొంచెం వేసానండి, మా బాబు తినడని. జీలకర్ర ఇది మాత్రం కొంచెం యూజ్ చేస్తాండి, పిల్లలకు మంచిది కదా. కొత్తిమీర, మనకి ఇష్టం ఉంటే జీడిపప్పు, నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేస్తాను. కొంచెం పల్లీలైనా మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు, ఇన్ని అనేది ఏం లేదు. ఇప్పుడు చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మంట మాత్రం ఎప్పుడు హైలోనే ఉండాలి ఎండో, లేకపోతే అట్టు రాదు. ఇది చాలా జాగ్రత్తగా వెయ్యాలి. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశ బాగా కాలనివ్వాలి. అప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత టేస్టీగా అందంగా ఉంటుంది దోశ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి గాయస్. పదే ఏమనపోతే అప్పుడు అడగండి మీ పిల్లలు. ఇలా మజ్జిగ టారీ చేసి జాగ్రత్తగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి. టేస్టీ పల్లీ చట్నీ, రవ్వ దోశ. చూడండి గాయస్ ఎంత అందంగా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.